హాయ్ అండి, వెల్కమ్ టు అనుస్టైల్ కార్నర్. టమాటా బజ్జీ అంటే నాకు చాలా ఇష్టం అండి. బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ఈ బండి మీద అమ్మే టమాటా బజ్జీలు తినకుండా నేను ఇంటికి రాను. అంత ఇష్టం అనమాట నాకు. అయితే ఇప్పుడు వర్షం పడుతుంది, ఇంట్లో ఖాళీగా ఉన్నాను. టమాటా బజ్జీ తింటే బాగుంటుంది అనిపించింది. అందుకని ఇప్పుడు నేను ఆ బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నాను. వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అసలు ఎన్ని తిన్నా తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీటిని ఎలా చేయాలో చూసేయండి. 10 మీడియం సైజ్ టమాటాలు తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టాను. ఇప్పుడు పిండి కలుపుకోవాలి బజ్జీల కోసం. బజ్జీలు వేసుకోవడానికి తగినంత శనగపిండి తీసుకుని అందులో కొద్దిగా పసుపు వేసుకుని ఇందులోనే మనకి టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఈ విధంగా చిక్కగా కలుపుకోవాలి. వాటర్ వేసుకుని పిండి తిక్కుగా ఉంటేనే టమాటాలకు పట్టుకుని బజ్జీలు బాగా వస్తాయండి. పలసగా ఉంటే టమాటా నుంచి పిండి విడిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని పల్లీలను తీసుకుని ఈ విధంగా వేపించుకోవాలి. పల్లీల టేస్ట్ బజ్జీలు తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసి ఇప్పుడు బజ్జీలు వేస్తాను. ఒక్కో టమాటా తీసుకుని ఇలాగా పిండిలో బాగా మునిగిలా ముంచి చుట్టూ కోట్గా చేసుకోవాలి. పిండి కోటెడ్ అయిందో లేదో చూసుకుని వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బజ్జీలు వేపించుకుంటే లోపల టమాటా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో పెట్టి వేపిస్తే లోపల టమాటా ఉడకదు, టేస్ట్ కూడా అంత బాగుండదు. అందుకని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపించుకోవాలి. ఆయిల్లో బజ్జీలు వేసిన తర్వాత కొంచెం అటు ఇటు ఆయిల్లో తిప్పుతూ ఉంటే టమాటా నుంచి శనగపిండి విడిపోకుండా బజ్జీ సమానంగా వేగుతుంది. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇంక వీటిని తీసేస్తాను. మిగతా టమాటాలు కూడా ఇదే విధంగా వేస్తాను. టమాటాలు వేయగా మిగిలిన పిండి ఉంటుంది కదా, ఆ పిండి కూడా ఈ విధంగా వేసేసుకుని లాస్ట్లో మనం బజ్జీ మిక్చర్ కలుపుకున్నప్పుడు అందులో దీన్ని కూడా కట్ చేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్టు. ఇప్పుడు టమాటా బజ్జీని ఈ విధంగా సగానికి కట్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఉన్న టమాటాను తీసేసుకోవాలి. నేను ఈ టమాటా బజ్జీ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. భయపడుతూ చేశాను ఎలా వస్తాయి ఏంటని, కానీ చాలా బాగా వచ్చినాయి. చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చినాయో బజ్జీలు. టమాటాలని బజ్జీ నుంచి వేరు చేసిన తర్వాత ఆ టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన టమాటా ముక్కల్లో సరిపడినన్ని మూరీలు వేసుకోవాలి. మరమరాలని కూడా అంటారు వీటిని. ఇందులో కొద్దిగా చాట్ మసాలా, అలాగే మన టేస్ట్కి తగినట్టుగా సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూను చిల్లీ సాసు, కొద్దిగా నిమ్మరసం, 1 టీ స్పూను కారం వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. చిల్లీ సాసు ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఒక చిల్లీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ మిక్చర్లో కలుపుకోండి. ఈ రెసిపీలో పెద్దగా భయపడవలసిన పని ఏమీ లేదండి. ఈ మిక్చర్ అంతా ఒకసారి మిక్స్ చేసుకుని టేస్ట్ చూసుకుని ఉప్పు పులుపు కారం ఏమైనా తగ్గింది అనిపిస్తే అప్పుడు వేసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు. మిగిలిన పిండిని చిన్న చిన్న బజ్జీల్లో వేసాను కదా, అవి కూడా కట్ చేసి ఈ మిక్చర్లో కలిపేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసిన బజ్జీలు ఉన్నాయి కదండి, వాటిలోకి కలిపిన మిక్చర్ని ఫిల్ చేసుకోవాలి. చూశారు కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో టమాటా బజ్జీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ బజ్జీలు. వీటిపైన చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే వేపించిన ఏరుశనగ గుళ్ళు వేసుకుని ఇవి తింటూ ఉంటే ఉంటుందండి వీటి టేస్టు చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.